ప్రగాఢమైన నిష్ఠ ఉండడం ఆవశ్యకం. అనామగ్నులు, పుస్తక పండితులకు, వాదానికి కాలుదువ్వే తార్కికులకు, సంశయాత్మకులకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేము నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి అని ముగ్గురి అభిప్రాయం. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మార్గంలో ఒక వంజరి జాతి వాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకడానికని జవాబు చెప్పాం. దేనిని వెతకడానికి అని ఆ వంజరివాడు అడగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియజేయడం మంచిది కాదని మేం జవాబు ఇచ్చాం. మా ఆతురతను, మా తిరగడాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, ప్రవేశించలేనిది. దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగడానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుడిని తీసుకుని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయమైతే చెప్పకండి. కానీ కాసేపు కూర్చొని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి. ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పినా మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. మార్గంలో బాగా అలసిపోయాం. మేమందరం బుద్ధిమంతులం, మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం. మార్గదర్శకుడు ఏమవసరమని మా అహంభావం. కానీ అతి విస్తారమైన అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మరిచిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటికి చేరుకున్నాం. దైవమే పంపినట్లు అనిపించింది. మునుపటి వంజరివాడు మరలా కలిసి, మీరు దారి తప్పినట్లున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్ద పనైనా దారి చూపించేవారు ఎవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళాన్ని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెల్ని ఇచ్చి తినమని చెప్తే వారి మాట